నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు బసవోజు దేవేంద్రాచారి. నాది నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు. నేను ఒక కార్పెంటర్ను ఒకప్పుడు. కానీ ఈరోజు భారతదేశంలో నూతన విద్యా విధానం అని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 నుంచి ప్రపంచ స్థాయిలో ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ కావాలి. అలాంటి మార్పులు తేవడం కోసము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 అనే పాలసీ మీద ఒక విద్యా విధానం రూపకల్పన చేసేందుకు ప్రపంచం లోపల ఉన్న విద్యావేత్తలతోటి అప్పుడు కస్తూరి రంగన్ కమిటీ ఏర్పాటు చేశారు 2015లో. చేసి NEP అని చెప్పి నూతన విద్యా విధానము, జాతీయ నూతన విద్యా విధానము తెస్తున్నారు. అలాంటి నూతన విద్యా విధానం తెస్తున్నప్పుడు నాది MCOM LLB. నేను ఒక స్కూల్కి SMC మెంబర్గా విద్యా కమిటీ చైర్మన్గా పనిచేసిన. ఆ తర్వాత నేను చదువుతున్నప్పటికీ ఇప్పటికీ పోటీ అనేది విద్యారంగంలో ఆ రోజు ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి. అంటే చదువు చారెడు బల్పాలు దోషుడు అంటారు కదా. ఈరోజు చదువు కన్నా పిల్లల మీద పెట్టాల్సిన ఖర్చు ఎక్కువవుతుంది. దాంతోపాటుగా ఒక కొత్త విధానం వచ్చినప్పుడు పాత విధానంలో ఉన్న వాళ్ళు కూడా ఆ కొత్త విధానాన్ని డెవలప్మెంట్ కావడం కోసం ఆప్షన్స్ ఇవ్వాలి. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, ఏ స్కూల్ అనే తీసుకోండి, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కాదు. గవర్నమెంట్ స్కూల్స్ లోపల తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు చదివే దాంట్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అంటే ఒకటే HM సార్ ఉంటాడు, జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, జిల్లాకు ఒక DO ఉంటారు. కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు ఉంటారు. అందులో కొంచెం మంది పిల్లలు తెలుగు మీడియంలో ఉంటారు, కొంచెం మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు. అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత పోయిన తర్వాత చూసుకుంటే ఒక ప్లాన్కి తెలుగు సర్టిఫికేట్ ఉంటుంది, ఒక ప్లాన్కి ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఉంటుంది. భవిష్యత్తులో ఎవరికి అవకాశాలు ఉంటాయి? ఇంగ్లీష్ మీడియం చదివిన వాడికి. అంటే ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోవడానికి రీజన్ ఎవరు? పేరెంట్స్. ఎందుకు? వాళ్ళు చదువుకోమని చెప్పి స్కూల్లో వేసారు, ఆ స్కూల్లో బాధ్యత ఏంటి? అందరి పిల్లలు ఈక్వల్గా పంపించడానికి కావాల్సిన వసతులు వనరులు అందించాలి కదా. అలాంటి వసతులు వనరులు మారుతున్న కాలంలో బోధన చేస్తున్న టీచర్కు, చదువుకుంటున్న విద్యార్థులకు ఎన్ని రకాల వసతులు ఇవ్వాలి, ఎన్ని రకాల వనరులు ఇవ్వాలి? మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. అందులో స్కూల్స్ అనేటివి 220 రోజులు వర్కింగ్ డేస్ నడుస్తాయి. అంటే 365 రోజుల లోపల 225 రోజులు వర్కింగ్ డేస్ తీసేస్తే 145 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. అంటే ఈ 145 రోజులు పిల్లలు చదువుకు దూరం అవుతారు. ఈ 145 రోజుల్లో కూడా చదువుని దగ్గర చేసుకోవాలంటే, చదువుకు ఒక అవకాశం రావాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక స్కూల్స్ కాకుండా ఇంకా 145 రోజులప్పుడు కూడా పిల్లల ఎడ్యుకేషన్కు దగ్గరగా ఉండడం కోసం ఎలాంటి వనరులు, ఎలాంటి వసతులు, ఎన్ని శాఖల ద్వారా తేవచ్చు అనే దాని మీద నేను రీసెర్చ్ చేసి 2019లో ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కు, HRDకి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి నేను ఒక ఫైల్ ఇచ్చేసిన. ఆ ఫైల్ సారాంశం ఏంటంటే భారతదేశం డెవలప్మెంట్ అవుతున్న దేశం అని ఉంటుంది. కానీ ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు ఉంటాయి. 200 దేశాల లోపల ఫిన్లాండ్ అనే దేశము ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ సిస్టమ్గా పేరు పొందింది. ఇండియాలో కేరళ రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉంది. అలాగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది అనేదే ఉంది, కానీ దేశం మొత్తం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతున్న దేశంగా ఈ దేశం గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మనము చిక్కడపల్లి దిల్సునార్ వెళ్ళండి, అమీర్పేట వెళ్ళండి, లేకపోతే ఎన్నో ప్లేస్లో కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి. ఇప్పటి కూడా డిగ్రీలు, PGలు సంథింగ్ ఎన్నో రకాలుగా ఎంతో వయసు అయిపోయినా కానీ ఈరోజు భాషల కోసం తనలాడుతుంటారు. ఆ భాషలు రాకపోవడానికి కారణము ఈరోజు ఇంగ్లీష్ మీడియాలు చేసిర్రు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎన్నో స్కూల్స్ లోపల ఇంగ్లీష్ మీడియాలు చేసిర్రు. కానీ అక్కడ టీచర్లు చెప్పేది ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదువుకున్నాము, ఇప్పుడు మేము రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నాము, మాకు ఇప్పటికీ మాకు ఇంగ్లీష్ వాతావరణం అంటే తెలియదు, అందుకోసం మేము ఇంగ్లీష్ని పూర్తి స్థాయిగా పిల్లలకు అందించలేకపోతున్నాము అనేది క్వశ్చన్ ఉంది. దానికోసం నేను మల్టీ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ అని చెప్పి ప్రపంచంలో తొలిసారిగా ఒక మల్టీ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ను స్కూళ్ళ లోపల ఒక క్లాస్ రూమ్ను కొత్తగా డిజైన్ చేస్తున్నాం. అంటే ఈరోజు తెలుగు మాట్లాడాలి, ఈరోజు తెలుగులో ఏ కథ చెప్పినామో
అదే కథను తర్వాత ఇంగ్లీష్లో, ఆ తెలుగులో ఇంగ్లీష్లో అయిపోయిన కథను తర్వాత హిందీలో. అంటే ఒకటే కథను నువ్వు 3 భాషల్లో నేర్చుకుంటే ఫస్ట్ నీకు వచ్చిన భాషలో, రెండవది నీకు రాని భాషలో, ఆ తర్వాత ఇంకో భాషలో. ఒకటే కథ నీకు 3 భాషల్లో నేర్పించినప్పుడు ఎలా ఉంటుంది? మూడు భాషలు నేర్చుకోవడానికి నువ్వు 3 చోట్లకు పోతుంది నీకు. అందుకోసం నేను మల్టీ లాంగ్వేజ్ అనే క్లాస్ రూమ్ని తెస్తున్నా. ఆ తర్వాత పిల్లలకు చదువు తక్కువ, బలపాలు ఎక్కువ. చదువు చారాడు, బలపాలు దోశాడు అనేది ఉంటుంది కదా. ఆ విధంగా పిల్లలకు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడైతే 10th క్లాస్ వరకు పిల్లలు రాత్రి పగలు కష్టపడి చదువుతారు. ఎట్లా చదువుతారు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఏ పిల్లాడన్నా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. ఒక బోర్డ్ ఎగ్జామ్ వస్తుందంటే వాళ్ళక పేరెంట్స్కి పిలిచి మోటివేషన్ ఇస్తారు, మీ పిల్లల్ని ఎక్కడ పోకుండా చదివిపియండి అని చెప్పి. తర్వాత పిల్లలకు చెప్తారు, ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఎక్కడ వేరే పనులు పెట్టుకోకండి అని చెప్పి. అట్లా ఎన్నో రకాల ఆంక్షలు పెట్టిన తర్వాత పిల్లలు చాలా ఇంట్రెస్ట్ మీద ఎగ్జామ్ పోతారు. ఎగ్జామ్ పోయినాక ఫస్ట్ డే ఎగ్జామ్ నడుస్తుంది, సెకండ్ డే ఎగ్జామ్ నడుస్తుంది. ఇంకా 3వ డే రోజు నుంచి వాడు నేను పుస్తకం ఎందుకు పట్టి చదవాలనే కాడికి వచ్చేస్తాడు. చదువు రాని పిల్లాడు, చదువు వచ్చిన పిల్లాడు ఎవరో చూసి రాస్తుంటాడు. ఈ పిల్లాడు ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేసి, ప్రాజెక్ట్ వర్కులు చేసి, రాత్రి పగలు చదివిన తర్వాత లాస్ట్కి వాడు చూసి రాస్తాడేమో, కరెక్ట్ రాస్తాడేమో అనే కోణంలో వీడుంటాడు. నేను సొంతంగా రాసినప్పుడు తప్పులు రాస్తున్నామనే కాడికి దిగజారిపోతున్నాడు. ఆ తర్వాత వాడు చదవనోడే చూసి రాస్తున్నప్పుడు నేను రాగలుగుతా కదా అని చెప్పి వీడు చదవడం అనేది మెల్లమెల్లగా పోయి లాస్ట్కి వచ్చే వరకు పుస్తకం పట్టుకున్నా అంటే ఏదో అందరు చూస్తున్నారు కనుక పట్టుకునే స్థాయికి వచ్చేసారు. కొన్ని జిల్లాల లోపల 10th క్లాస్లో టాప్ వచ్చిన పిల్లలు డిగ్రీకి వచ్చే వరకు 55% ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకొద్దాం అంటున్నారు కదండి, ఎలాంటి మార్పు తీసుకొస్తారు? అంటే పిల్లలకి ఇప్పుడు దీనివల్ల మెంటల్ ప్రెజర్ అవుతుంది అంటున్నారు. మెంటల్ ప్రెజర్ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నేను బేసికల్లీ కార్పెంటర్ అమ్మా. నేను బేసికల్లీ కార్పెంటర్. దాంతోపాటుగా నేను ఎంకామ్ ఎల్ఎల్బి వరకు చదువుకుంటూ పని చేసుకుంటూ అంత దూరం వెళ్ళిన. అంటే నేను మా నాన్న 5th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు. అంటే నేను మ్యాక్సిమం 6th క్లాస్ నుంచే కార్పెంటర్ పని చేసుకుంటే ఇంత దూరం వచ్చేసిన. మాకు ఆ కాలంలో ఈ కాలం వరకు సైన్స్ ఫేర్లో ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాలన్నా కానీ టీచర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే సైన్స్ ఫేర్లో ప్రోగ్రామ్ చేయాలంటే మా వృత్తులకు సంబంధించిన వాళ్ళే డిజైన్ చేసి ఇస్తుంటారు. వీళ్ళకి ఐడియా మాత్రం ఉంటుంది, మిగతా మెటీరియల్ మొత్తం డిజైన్ మొత్తం వాళ్ళు చేస్తుంటారు. అంటే తలుపు ఎట్లా చేయాలో మాకు తెలుసు, దర్వాజా ఎట్లా తెలుసు, కిటికీ ఎట్లా తయారు చేయాలో తెలుసు, సోఫా ఎట్లా చేయాలో తెలుసు, టేబుల్ ఎట్లా చేయాలో తెలుసు, వాళ్ళు రాసే బోర్డ్స్ ఎట్లా రాయాలో తెలుసు, ఇంకెన్ని రాయాలో తెలుసు. లాక్డౌన్ తర్వాత ఆ కరోనా వైరస్ ఒకరికొకరు సోకకుండా ఏం చేయాలనే దాని మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేసి మార్కెట్లో ఒక వనరులను అందించారు. అలాంటి సమయంలో ఈరోజు నేను ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ టైము ఒక క్యారమ్ బోర్డ్ తయారు చేసిన. ఈ క్యారమ్ బోర్డ్ ఆడితే చదువు వస్తుంది. అంటే ఎక్కడైనా కానీ క్యారమ్ బోర్డ్ ఆడితే ఆట వస్తుంది, కానీ ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఆడితే చదువు వస్తుంది. ఇక్కడ క్యారమ్ బోర్డ్ చుట్టూ స్టడీ మెటీరియల్ ఉంటుంది. అంటే నేను ఏదో నార్మల్గా మైక్ దొరికింది కానీ చెప్తలేని మాట. హైదరాబాదులో జాతీయ పుస్తక ప్రదర్శన 35వ జాతీయ పుస్తక ప్రదర్శన 2002లో జరిగింది ఎన్టీఆర్ స్టేడియంలో. ఆ స్టేడియంలో నేను ఫస్ట్ టైం క్యారమ్ బోర్డు పెట్టి అక్కడ పిల్లలకు, పబ్లికేషన్స్కు, సొసైటీకి చూపించిన. ఆ తర్వాత దాని మీద నేను పేటెంట్ డిజైనింగ్ రైట్స్ తీసుకొని దాన్ని మార్కెట్లోకి ఎట్లా తేవాలని చెప్పి చూస్తే ఈరోజు ఒక క్లాస్ రూమ్ ద్వారా మనం ఇంట్రడక్షన్ చేయబోతున్నాం. అది మ్యాక్సిమము 100% తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల తొలిసారిగా ఆ ఆవిష్కరణ ఈ నెలలోనో వచ్చే నెలలోనో త్వరలో జరగబోతుంది. దానికి అన్ని రకాల ప్రణాళికలు జరుగుతున్నాయి. తర్వాత స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్ లోపల ఇప్పటి వరకు క్లాస్ వైజ్గా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. నేను సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్స్ తెచ్చే విధానంగా ప్రణాళిక కోసము సెంట్రల్ గవర్నమెంట్కి ఫైల్ ఇచ్చిన, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు, తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఫైల్ ఇచ్చిన. ఎవరెవరికి ఇచ్చిన? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టరు, మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి,
ఆ రోజు క్రీడా శాఖ మంత్రి కూడా వారి పరిశీలనలకు పర్సనల్గా ఫైల్ ఇచ్చేసినాం. అది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆ లెటర్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి, మిగతా వాళ్లకు పంపినట్టు సీఎంఓకి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ తర్వాత మనకు ప్రజాభవన్ ఉంది. ఆ ప్రజాభవన్లో ప్లానింగ్ కమిటీ ఉంటుంది. వారి ద్వారా ఒక ఫైలు హైదరాబాద్ కలెక్టర్ గారికి ఇస్తే హైదరాబాద్ కలెక్టర్ గారు హైదరాబాద్ డిఓకి ఫార్వర్డ్ చేశారు. హైదరాబాద్ డిఓ నుంచి ఇప్పుడు డిఎస్సిలో ఫైనల్ స్టేజ్లో ప్రాసెస్ నడుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో స్కూళ్ళ లోపల తెలుగు క్లాస్ రూమ్ అని వస్తుంది, ఇంగ్లీష్ క్లాస్ రూమ్ అని వస్తుంది, మ్యాథ్స్ క్లాస్ రూమ్ అని వస్తుంది, సైన్స్ క్లాస్ రూమ్ అని వస్తుంది, సోషల్ క్లాస్ రూమ్ అని వస్తుంది. దీని ద్వారా నిన్నటి వరకు దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉన్నదనేది చరిత్ర చెప్పింది. దాన్ని మనము దేశ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు సబ్జెక్టు తరగతి గదిలలో నిర్మాణం జరుగుతుందని చెప్పి మనం కొత్త నినాదం ఇవ్వబోతున్నాం. వెరీ నైస్ అండి. అలాగే నేను స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్ అని తెస్తున్నా. ఆటల ద్వారా చదువు అంటే ఇంతవరకు ఆటలు ఆడితే ఆటలు వచ్చినవి, చదువుకున్న వాళ్ళకు చదువు వచ్చింది. ఈరోజు ఇంటికాడ ఆడుకునే గేమ్స్ ఉంటాయి, స్టేడియంలో ఆడే గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ అనేది స్కూల్ గేమ్స్, ఫెడరేషన్ గేమ్స్ అని ఉంటాయి, స్టడీ వైల్ ప్లేవే మెథడ్ అనే గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా ఆటల ద్వారా చదువు అని చెప్పి స్కూళ్ళ లోపల కొత్త ఆటలను ప్రపంచ క్రీడారంగంలో, ప్రపంచ విద్యారంగంలో తొలిసారిగా ఇంట్రడక్షన్ చేయబోతున్నాం. ఈ గేమ్స్ ఎలా ఉంటాయంటే సోమవారం రోజు మ్యాథ్స్ మీద గేమ్స్ ఉంటాయి, మంగళవారం రోజు తెలుగు మీద గేమ్స్ ఉంటాయి, బుధవారం రోజు ఇంగ్లీష్ గేమ్స్ ఉంటుంది, అట్లా శుక్రవారం రోజు మల్టీ లాంగ్వేజ్ గేమ్స్. ఈ గేమ్స్ని మేము రేపు టోర్నమెంట్ రూపంలో తేబోతున్నాం. 1వ తరగతి గేమ్స్ మ్యాథ్స్ గేమ్స్ అంటాము, 2వ తరగతి గేమ్స్ అంటాము, 3వ తరగతి గేమ్స్ అంటాము, తర్వాత ఇంగ్లీష్ గేమ్స్, సోషల్ గేమ్స్, ఇట్లా రకరకాల గేమ్స్ని మేము స్టడీ వైల్ ప్లేయింగ్ ద్వారా తేబోతున్నాము. దానికి సంబంధించిన రూపకల్పన జరుగుతుంది. అది కూడా ఈ నెలలో అంటే రేపు దసరా తర్వాత మనకు హైదరాబాదులో అకింపేట స్కూల్ అని ఉంది, స్పోర్ట్స్ స్కూల్. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ స్కూల్ను ఎంపిక చేసి త్వరలో దాన్ని అఫీషియల్గా పైలట్ ప్రాజెక్ట్గా డిఎన్ చేయడం కోసం అక్కడ ఒక ప్రాసెస్ నడుస్తుంది. అలాగే ఇంకా ఇట్లా విద్యారంగంలో కొత్త మార్పులు, ప్రపంచ విద్యారంగంలో కొత్త మార్పులు తేబోతున్నాము. అలాంటి మార్పుల లోపల నేను అరౌండ్ ది బోర్డు క్లాస్ రూమ్ అని ఇంకో క్లాస్ రూమ్ ఇస్తున్నాం. అంటే ఇంతవరకు పిల్లలు బడిపోతే కంపల్సరీ హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయాలన్నప్పుడు అందరి పిల్లలకు అన్నీ అర్థం కావు. ఇంతవరకు పిల్లలు పలక మీద రాసారు, నోట్బుక్ మీద రాసారు, పేపర్ మీద రాసారు. కానీ ఇప్పటి వరకు డిజిటల్ క్లాసులు ఉన్నాయి, అవి టీచర్ల కోసమే. ఏఐ క్లాసులు ఉన్నాయి, టీచర్ పిల్లలకు నేర్పించడం కోసమే. కంప్యూటర్ క్లాసులు ఉన్నాయి, టీచర్ పిల్లలకు చూపించడం కోసమే, నేర్పించడం కోసమే. స్పెషల్గా పిల్లల ఎడ్యుకేషన్లో నాణ్యతను, నైపుణ్యాన్ని పెంచేందుకు అరౌండ్ ది బోర్డు క్లాస్ రూమ్ అని చెప్పి స్పెషల్గా ఒక క్లాస్ రూమ్ ఇంట్రడక్షన్ చేస్తున్నాము. అంటే ఉదాహరణకు ఒక 20 మంది పిల్లలు ఉన్నారు. 20 మంది పిల్లలకు టీచర్ పరీక్ష పెట్టినప్పుడు ఆ పిల్లలు పరీక్ష రాసినాక మళ్ళీ తర్వాత టీచర్ దిద్ది మార్కులు వేస్తుంటుంది. అది ఆ విధానము ఇన్నటి వరకు ఉన్నది. ఇప్పుడు నేను అరౌండ్ ది బోర్డు క్లాస్ రూమ్ అని చెప్పి ఒక స్పెషల్ క్లాస్ రూమ్ ఇస్తున్నా. ఈ క్లాస్ రూమ్ ఇప్పటివరకు ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. అంటే 20 మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్ ఏదైనా క్వశ్చన్ వేసిండు, 20 మంది పిల్లలు వేసి చుట్టుముట్టు వాళ్ళకున్న బోర్డుల మీద పోయి ఆన్సర్స్ రాయాలి. ఒకటేసారి అందరు లేచి బోర్డుల మీద ఆన్సర్స్ రాయాలి. రాసిన తర్వాత టీచర్ అందరిని అబ్జర్వేషన్ చేస్తుంటాడు, ఎవరు రాస్తున్నారు, ఎవరు రాస్తలేరు, ఎవడు స్లో రాస్తున్నాడు, ఎవడు స్పీడ్గా రాస్తున్నాడు. అలాగే పిల్లలకు కూడా అర్థమవుతుంది, నేను రాస్తున్నానా లేదా, పక్కలోడు ఏం రాస్తున్నాడు, నేనేం రాయాలి. ఇట్లా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక లిమిటెడ్ టైం లోపల అందరిది అయిపోతుంది. అయిపోయిన తర్వాత పిల్లలందరూ మళ్ళీ అందరిని తిరిగి చూసుకుంటారు, ఎవడేం రాసిండు, నేనేం రాసిన, ఎవడు కరెక్ట్ రాసిండు, నేనేడ మిస్టేక్ చేసిన, లేకపోతే ఎవరెవరు కరెక్ట్ రాసిండ్రు, లేకపోతే నేను ఇది అనుకున్నా అది అనుకున్నా అని చెప్పి వాళ్ళు మొత్తం రివిజన్ చేసుకుంటారు. కాసేపు అయినాక చూసుకుంటే అందులో ఎక్కడ కరెక్ట్ జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగిందని అందరూ రివిజన్ చేసుకుంటారు. దీంట్లో ఎవరు ప్రమేయం ఉండదు, సొంతంగా వాళ్ళ మెమరీ చేసుకుంటారు, ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తారు,
ఏది కరెక్ట్ ఏ డ్రాయింగ్ అనేది టీచర్ అనే చెప్తాడు, ఈ పిల్లలు ఆల్రెడీ గుర్తిస్తారు. దాన్ని ఒకసారి మళ్ళీ రీకరెక్షన్ చేసి మళ్ళీ ప్లే చేసారు అనుకోండి, ఇంకొకసారి మళ్ళీ రాపిచ్చారు అనుకోండి, ఇప్పుడు ఎంతమంది సక్సెస్ అవుతారు? ఆల్మోస్ట్ అందరు సక్సెస్ అయ్యేది. ఇంకో 2 times 3 times టైం ఇచ్చారు అనుకో, ఇప్పుడు ఫెయిల్ అయ్యేవాడు ఎవరు ఉంటారా? అలాంటి సిచ్యువేషన్, అలాంటి వాతావరణం తెచ్చినప్పుడు పిల్లలకు రాత్రి పగలు చదవాల్సిన అవసరం ఉందా? ట్యూషన్స్ కోవాల్సిన అవసరం ఉందా? త్వరలో మేము హోటల్స్ పెట్టబోతున్నాం. ఈ హోటల్స్ వేసుకోవాలంటే ప్రతి మనిషి తినక తప్పుతుందా? ఎంత దూరం పోయినాక తినాలి కదా. మేము మల్టీ భాషను నేర్పించే విధంగా హోటల్స్ పెట్టబోతున్నాం. అంటే నువ్వు ఒక ఏదో ప్రాసెస్ ఉంటుంది. నువ్వు ఓ రోజు తెలుగులో మాట్లాడి తినాలి, ఇంగ్లీష్లో మాట్లాడి తినాలి, హిందీలో మాట్లాడి తినాలి. నువ్వు స్పెషల్గా ఏదో తినాలని రావద్దు. ఆ రోజు ఒక ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకొని పోవాలి. ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నువ్వు కంపల్సరీ దాన్ని ఫోకస్ చేసుకొని పోవాలి. దానికి ఇక్కడ 4 ఉన్నాం, నీకు వస్తుంది నాకు రాదు, కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను నేర్చుకుంటానా లేదా? నేను ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసినాక 3వసారి నువ్వు పక్కకి వెళ్ళినా కానీ నేను ఆర్డర్ ఇవ్వగలుగుతానా లేదా? అంటే నువ్వు తెలియకుండా నాకు గురువు అవుతున్నావు, కానీ నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నా. ఎవరితోటి నేర్చుకుంటున్నా? నీకు చెప్తలేను, వాళ్ళతోటి తీసుకుంటున్నా. ఎందుకంటే ఆ వస్తువు వాళ్ళు అమ్ముతారు కనుక నేను వాళ్ళతోటి మాట్లాడి తీసుకుంటున్నా. ఎట్లా మాట్లాడుతున్నా? నువ్వు చెప్పింది విని నేను నేర్చుకున్నా. అంటే నేను వినడం అయిపోయింది, తర్వాత ఆడ ప్రాక్టీస్ చేయడం జరిగింది, దాంట్లో అవుతుంది. అంటే అతని ద్వారా నేను నాకు కావాల్సిన ఐటెం తీసుకోగలుగుతా. అలాంటి భాష వాళ్ళు ఏడ ఉన్నా కానీ రేపు మాట్లాడగలుగుతానా లేదా? అంటే ఇట్లా మేము భాషలను నేర్పించడం కోసము హోటల్స్ ముడక పెట్టబోతున్నాం, కోచింగ్ సెంటర్స్ పెట్టబోతున్నాం. దీంట్లో ప్రభుత్వానికి ఫస్ట్ అవకాశం ఇస్తున్నాము. అందులో ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ యూజీస్ ఉంటుంది కదా, అంటే పుస్తకాలు తయారు చేసేవాళ్ళు. ఆ పుస్తకాల నుడక రేపు నేను తయారు చేసే క్యారమ్ బోర్డు ఉంది, ఆ క్యారమ్ బోర్డు కూడా మీరు కూడా తయారు చేయండి అంటున్నా. అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక కొత్త వసతే కదా, వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి కొత్త విద్యకు సంబంధించిన ఒక పుస్తకము కొత్త మోడల్ వస్తుందా లేదా? అట్లా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా తయారు చేయడం కోసం ఫైల్ పెడుతున్నాం. మేము ఆటల ద్వారా చదువు అంటున్నాం. ఆటల ద్వారా చదువు అని చెప్పి ఉట్టే నోటి ద్వారా చదవమంటే సాధ్యం కాదు కదా. అందుకోసం ఆట డిజైన్, ఆటకు సంబంధించిన వనరులను మనం సమకూర్చబోతున్నాం. అలాంటి స్పెషల్ కేంద్రాలు కూడా అతి త్వరలో హైదరాబాదులో నేను తిరుగుతున్న ప్లేస్లో రావడానికి ప్రాసెస్ నడుస్తుంది. నేను ఆల్రెడీ 2003లో ఇక్కడ నంది అవార్డు తీసుకున్నా, 2022లో ఆంధ్రప్రదేశ్లో ఒక అవార్డు తీసుకున్నా, మొన్ననే ఢిల్లీలో గత సంవత్సరము నవంబర్లో ఒక అవార్డు తీసుకున్నా. ఇట్లా రకరకాల అవార్డ్స్ అనేటివి ఇప్పటికీ చాలా వచ్చినవి. ఇప్పుడు సక్సెస్ కావడం కోసము హైదరాబాద్లో ఉన్నా. మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేశారు కదండి, ఇంతవరకు సంస్కరణలు కానీ మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేశారు. నంది పురస్కారం అనేది సినిమా వాళ్ళకు ఇస్తారు? లేదు, విద్యారంగంలో మిగతా సేవారంగంలో చేసిన వాళ్ళకు కూడా ఇచ్చిరాళ్ళు. ఇచ్చినప్పుడు విద్యారంగంకి వెళ్ళి నేను తీసుకున్నా. నన్ను విజువల్ విద్య రూపకర్త అంటారు. వివి రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్వెంటర్, వివి రీసెర్చ్ ఎడ్యుకేషన్ డిజైనరు, స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్వెంటరు. ఈ స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్లో మల్టీ గ్యాలరీ క్యారమ్ బోర్డు, ఆట ఆడుతూ చదివే క్యారమ్ బోర్డు క్లాస్ రూమ్ డిజైన్ చేసిన రూపకర్తగా, స్టడీ వైల్ ప్లేయింగ్ గేమ్స్ ఇంట్రడక్షన్ చేస్తున్న రూపకర్తగా, విద్యారంగంలో ఎన్నో మార్పులను, ఎన్నో ఆవిష్కరణలను త్వరలో ప్రపంచం చూసే ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.